హలో గైస్, ఈడైతే ఓ ఆంటీ కూర్చుంది కింద మీద కూర్చొని అందరు చూసుకుంటా పైసలు అయితే అడుగుతుంది. సైకిల్ సంచి అయితే వేసుకొని వచ్చింది. ఎడికించి వచ్చిందేమో అందరిని వదిలిదిగినట్టుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రేపు రోజు కూడా వదిలేసిన ఇగో ఇట్లానే ఉంటుంది ప్రజెంట్ లైఫ్ అంటే. పైసలు ఈసాలు అడుగుడే సీదా, అర్థమవుతుందా? ఇగో చేతులు అయితే మొక్కినా అందరు సీదా ముఖం చూసుకుంటా దెంగేస్తారు, కానీ ఎవరు పైసలు ఇస్తలేరు ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది తమాషా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ రేపటి రోజే మన ప్రాబ్లం వస్తే గుద్దల్దాం ఉంటే ఫేస్ చేయరు, లేకుంటే ఏకూరి అంతే. ఎవరైతే హెల్ప్ చేయరు ఫ్రెండ్స్. మనమే గుద్ద ఎంగించుకోవాలి, ఏనో తన పని చేసుకోవాలి, లేకుంటే ఎగో ఇట్లా ఇంట్లోకి బయటకు వచ్చి ఏదో ఒక వర్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక పార్ట్ ఆఫ్ బిజినెస్ ఆమె లైఫ్లో తెలుసా. క్రియేటివ్ థాట్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇగో అంటే ఆమెకు నచ్చినట్టు ఆమె లైఫ్ లీడ్ చేస్తుంది బ్రో. ఎవరితోనో కాదు, ఆమెతోనే అవుతుంది అట్లా. పక్కన గురించి కాదు ఆలోచించే, నీ గురించి. అర్థమైందా?